అక్కడ ద్రవిడ రాజకీయాలు మొదలైన తర్వాత కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు కానీ చాప చుట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ద్రవిడ రాజకీయ పార్టీలకి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వాటికి చేరబడి మాత్రమే కొన్ని సీట్లు నెగ్గుతూ ఎవరితోటో పొత్తు పెట్టుకునే తప్ప జాతీయ రాజకీయాలు అనేటటువంటివి తమిళనాడు నుంచి దాదాపు ముగిసిపోయినట్లుగానే చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో టీవీకే రావడం, విజయ్ నేతృత్వంలో, సినిమా స్టార్ విజయ్ నేతృత్వంలో టీవీకే రావడం, డిఎంకే ఏఐడిఎంకే రాజకీయాలకి అంటే తాత్కాలికంగా తెరపడడంతో కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేసి టీవీకేకి విజయ్కి మద్దతు ప్రకటించింది. ప్రభుత్వంలో భాగమైంది. రాహుల్ గాంధీ చాలా ఆనందంగా ఆ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా విజయ్తోటి సాన్నిధ్యాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో సైతం టీవీకేతో కలిసే ముందుకు వెళతాము మేము అంటూ స్పష్టంగా ఆయన ప్రకటించారు. ఇది మొత్తం మీద కొత్త రాజకీయానికి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏడీఎంకే పొత్తులో ఉన్నాయి కాబట్టి డిఎంకే నుంచి బయటకు రావడం అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం. చాలా కాలం తర్వాత 5 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కానీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఒక మంత్రివర్గ స్థానంలో చోటు సంపాదించారు. దీంతో శాశ్వతమైనటువంటి బంధుత్వం, మిత్రత్వం ఏర్పడింది అనుకుంటున్న నేపథ్యంలో మొదటిసారిగా ప్రధానమంత్రిని కలిసినప్పుడే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. కాంగ్రెస్కి అది దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాలు, ప్రధానంగా 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ బీజేపీ చాలా బలమైనటువంటి పార్టీగా ఉంది, ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రతి విషయాన్ని ఒక రాజకీయ కోణంలో చూడక తప్పదు. అటువంటి నేపథ్యంలో ఇక్కడేమో తమిళనాడులో ఉండేటటువంటి ప్రభుత్వంలో భాగం, కర్ణాటకలో తానే ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో ఈ కర్ణాటకకి తమిళనాడుకి మధ్య కావేరీ డెల్టా విషయాలు, కావేరీ రైతుల విషయాలు, చాలా నీటి వనరుల విషయం అనేది చాలా సమస్యాత్మకం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్ర తెలంగాణ మధ్య సైతం ఇదే ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కర్ణాటక ఈ వివాదం కంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న వివాదం కావేరీ జలవనరులకు సంబంధించి కర్ణాటక అండ్ తమిళనాడు రైతుల మధ్య ఉండే వివాదం. ఇప్పుడు కర్ణాటక ఒక ప్రాజెక్టుని కట్టడానికి ముందుకెళ్తోంది. ఇది తప్పు, దీనిని ఖచ్చితంగా కేంద్రం అడ్డుకోవాలంటూ తొలిసారి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసిన తొలి సందర్భంలోనే ఆయన ఈ వివాదాన్ని రేకెత్తించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది, ఈ వివాదం పెరిగి పెద్దదైతే కనుక తమిళనాడు ప్రయోజనాలు అంటూ తమిళనాడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే, ఎందుకంటే తమిళనాడు ప్రజల నుంచి రైతుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకొని ఎవరు రాజకీయం చేయలేరు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎన్ఆర్డీఎంకేకి చెందినటువంటి 20 పైచీలకు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తున్నారు. అందువల్ల 5 సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి వీళ్ళ మద్దతుతోటి ఏమీ ప్రమేయం లేదు. భవిష్యత్తులో ఇది సమస్యాత్మకం అవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇది తమిళనాడులో తమ అధికారానికి ఇబ్బందికరంగా మారుతుందంటే విజయ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది సూచనప్రాయంగా, అంటే ఇది మొదటిసారి మాత్రమే మెకేదాటు అనేటటువంటి డ్యామ్ నిర్మాణాన్ని ప్రయత్నం చేస్తుంది కర్ణాటక. దానిని అడ్డుకోవాలి, దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలంటూ ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా విజయ్ ఆరోపణ చేయడము, విజయ్ దానికి సంబంధించి విజ్ఞప్తి చేయడము, డిమాండ్ చేయడం జరిగింది. కావేరీ డెల్టా రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా కర్ణాటక ప్రభుత్వం ఆ నదిపై మేకేదాటు వద్ద చేస్తున్న డ్యామ్ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని తమిళనాడు సీఎం విజ్ఞప్తి చేశారు. కావేరీ నదిపై మేకేదాటు వద్ద కొత్త డ్యాంకు భూమి పూజ చేయనున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పాడు. డీకే శివకుమార్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి. అందువల్ల వివాదం అనేటటువంటి దానికి ఏదో సాధారణమైనటువంటి మంత్రో లేదంటే ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళకు చేయలేదు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి డీకే శివకుమార్ అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి. అందువల్ల ఇది వివాదం పెరిగే తమిళ రైతుల్లో, ప్రత్యేకించి కావేరీ డెల్టా రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని, కావేరీ నిర్వాహక మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితోటి సంబంధం లేకుండా వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారని, దీని మీద ఖచ్చితంగా కేంద్ర జలశక్తి వనరులకు, కేంద్ర నీటి వనరుల శాఖకు ఆదేశాలు ఇచ్చి ప్రాజెక్టును చేపట్టకుండా ఆపాలి అంటూ ఈయన స్పష్టంగా డిమాండ్ చేశారు. ఇది ఖచ్చితంగా కర్ణాటక వర్సెస్ తమిళనాడు అనేటటువంటి దానికి ఒక వివాదానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక గణించేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి.